తమ తండ్రిని బతికించుకోవడానికి యూట్యూబ్ ని వాడుతున్నటువంటి పరిస్థితి. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకున్న పాపానికి అన్నయ్య కళ అయిపోయింది. ఇద్దరు ఆడపిల్లల్ని పట్టుకొని చాలా సఫర్ అవుతాను. మా అమ్మ ఒక్కతే ఇంత కష్టపడుతూ డాడీని మమ్మల్ని చూసుకుంటుంది. మా అమ్మకే ఎక్కువ కష్టం అయిపోతుంది, బాధ అనిపిస్తుంది. డాడీ అట్లున్నాడు, మా అమ్మ ఏమో కష్టపడుతుందని. మా అమ్మ ఒక్కతే కష్టపడి స్కూల్ ఫీజు కూడా కట్టట్లేదు, మొత్తం డాడీకి అయిపోతున్నాయి. ఈ స్కూల్ కూడా డిస్టర్బ్ అయిపోయి స్కూల్ కూడా వెళ్ళట్లేదు. అవునా? ఏం కోరుకుంటారా మీరు? మీ డాడీకి ఏం కావాలని కోరుకుంటారు? మా డాడీకి మళ్ళీ హెల్త్ బాగా కావాలి. చెప్పరా ఏం కోరుకుంటారు? మా ఇల్లు మాకు కావాలి, మా డాడీ హెల్త్ బాగుండాలి, ఇది కోరుకుంటున్నాం మేము. సో ఈ చిన్నారులు యూట్యూబ్ లో వీడియో చేస్తూ సబ్స్క్రైబర్ పెంచుకున్నారు. సో ఈ వాళ్ళ డాడీ పరిస్థితి ఇలా ఉందని చెప్పగానే చాలా మంది కూడా ఆ వీడియోలు చూసి చాలా మంది యూట్యూబర్స్ కూడా రావడం జరిగింది. ఒకసారి మనం వారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి అమ్మా, ఇది సిచ్యువేషన్. ఒకటి చెప్పాలంటే ఈ ఉమెన్ కు ఈ కష్టం రావడం అనేది మేము చూడలేకపోతున్నాం. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకున్న పాపానికి అన్నయ్య కళ అయిపోయింది. ఇద్దరు ఆడపిల్లల్ని పట్టుకొని చాలా సఫర్ అవుతుంది. ఒకసారి ఆడవాళ్ళగా మేము సహాయం చేస్తున్నాం, ఎంత చేసినా మేము కొంతవరకే కదా. గవర్నమెంట్ ను కోరుకునేది ఒకటి ఏంటంటే ఈ అక్క వాళ్ళకి కొంచెం సహాయం చేసి వీళ్ళని ఒక స్థాయిలో ఉంచితే మేము ఏ జన్మకైనా వాళ్ళ గవర్నమెంట్ అనేది పేదవాళ్ళని ఆదుకుంటది కదా, మేము అదే కోరుకుంటున్నాం. ఇంత మేము చెప్పలేకపోతున్నా. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే మాకు పరిచయం అయిన నుండి నేను చూస్తున్నా కదా, చాలా సఫరు. ఒక ఆడపిల్లకి రావద్దు, కాకపోతే వాళ్ళకి వచ్చింది. అన్నయ్య ఏం పని చేయలేని పరిస్థితి. ఒక ఆడపిల్ల చిన్న జాబ్ చేసుకొని పిల్లల్ని పోషించుకుంటూ ఆయన ట్రీట్మెంట్ చాలా వరకు యూట్యూబ్ సహాయం చేస్తుండ్రు. కానీ ఎవరైనా ఎంత చేస్తారని వేరే ఫ్యామిలీ వాళ్ళకు ఉంటాయి కాబట్టి సోషల్ మీడియాను కానీ గవర్నమెంట్ తరఫున కానీ ఒకటే అని మేము కోరుకున్నది, వీళ్ళకి సహాయం చేసి వీళ్ళని మీరే బ్రతికించాలనుకుంటున్నా నేను. అన్నయ్య హెల్త్ బాగా కావాలి, అట్లనే అక్క వాళ్ళకి ఒక రూమ్ కావాలి. ఎందుకంటే ఎప్పటికన్నా కొన్ని రోజుల వరకే కదా అన్నయ్య ఉండేది. వాళ్ళకంటూ పాపం చిన్నపిల్లలు చిన్నప్పటి నుండి వాళ్ళ డాడీకి ప్రేమ లేక అనురాగం లేక చాలా బాధపడుతున్నారు. మేము ఈ మధ్యలో పరిచయం అయినాం, కానీ వాళ్ళని చూసుకో మేమే తట్టుకోలేక ఇంత ఎమోషనల్ అయిపోతున్నాం. అలాంటి వాళ్ళ అమ్మ ఎంత ఎమోషనల్ అవుతుందో మీకే తెలియదన్న. వాళ్ళ పిల్లలు చదువులేక ఎంత బాధపడుతున్నారు. వాళ్ళకి మంచి చదువుని ఇవ్వాలి. గవర్నమెంట్ ఏం అడుగుతున్నాం అంటే వీళ్ళ ఇల్లు విషయంలో ఫైనాన్స్ ఉంది, ఆ విషయంలో చిన్న హెల్ప్ కావాలి. అన్నయ్య హెల్త్ పరంగా మంచి హెల్ప్ కావాలి, పిల్లలకు మంచి ఫ్యూచర్ వాళ్ళకి ఇవ్వాలి అని చిన్న మాట అంతే. అన్నయ్యకి హెల్త్ బాగాలేదు, తను ఇప్పుడు జాబ్ చేస్తలేదు, పిల్లల చదువు ఆగిపోయింది, అన్నీ ఆగిపోయినాయి. వాళ్ళు యూట్యూబ్ తోటే రూపాయి యూట్యూబ్ తోటే బతుకుతారు, తిండి తింటారు, ఆయనను చూపెట్టుకుంటారు. తను తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నయ్యను మొత్తం వదిలేసిరు. తను మస్తు బాధపడతాడు, చెప్పుకోలేక ఫుడ్ తినడానికి కూడా బాధపడతాడు. వాళ్ళ బాధ చెప్పలేకపోతున్నాం మేము. పిల్లలు ఇట్లా చేతులెక్కి మా డాడీని కాపాడండి అని ప్రతి ఒక్కరిని అడుగుతారు. గవర్నమెంట్ నేను ఏం కోరుకుంటలేను, గవర్నమెంట్ ముందుకు వచ్చి ఆ పిల్లల మొహం చూసి తనని హెల్త్ బాగా చేయమనండి, వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పియండి, వాళ్ళు ఒక నీడకుంటారు. పిల్లలు పాపం చాలా కష్టపడతారు, అట్లా తండ్రి కోసం చెప్పుకోలేకపోతారు. గవర్నమెంట్ ముందుకు వచ్చి సహాయం చేయండి కదా, ఒక్కటే మేము కోరుకునేది. ఒక ఇద్దరు పిల్లలకి తండ్రిని అనేది కాపాడండి, దయచేసి మీరు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళని ఒక మంచి నీడనివ్వండి, అంతే. వాళ్ళకు తండ్రిని ఉంచండి, అదే ఒక్కటే మేము కోరుకుంటాను. అమ్మ ఎప్పుడన్నా మీరు నాయకులను కలవడం జరిగిందా? ఏమన్నారు కలిస్తే ఎవరైనా? మేము కలిసినామండి ఇంతకు ముందు మానకొండూరు కాన్స్టిట్యున్సీ మాది. రసమయ్య సార్ ఉండేది, కలిసినాం మేము. కానీ మాకు ఎలాంటిగా అక్కడ నుంచి ఏం మాకు ఎలాంటిది రాలేదండి, ఆర్థిక సహాయం గానీ హెల్ప్ గానీ ఏం రాలేదు. అండ్ అదే విధంగా మాకు ఊర్లో కూడా ఎస్సీ క్యాండిడేట్స్ కాబట్టి దళిత బంధు అని ఆ మధ్య ప్రభుత్వం పెట్టింది స్కీమ్స్, అవి కూడా మాకు ఎలాంటిగా రాలేదండి. చెప్పాలంటే మాకైతే ఊరు నుంచి అయితే ₹1 సహాయం కూడా అందలేదండి. దీనికైతే మేము చాలా అంటే చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే పేదవాళ్ళకే అన్ని కూడా పథకాలైనా స్కీమ్స్ అయినా కూడా అన్ని కూడా వర్తించేలా చేసిరే గవర్నమెంట్ లక్ష్యం అని చెప్పారు కదా, మనకు అది ఉంటది కదా అండి.
నేను కూడా చదువుకున్నా. దాదాపు గవర్నమెంట్ నుంచి కూడా మాలాంటి వాళ్ళకి ఏదైనా ఉపాధి అందుతది, ఏదైనా సహాయం అందుతది. కానీ మాకు మాత్రం ఎలాంటి సహాయం అందలేదండి. దీనికి నేను తప్పు పట్టట్లేదు, అది మా దురదృష్టమే అనుకుంటున్నా. కనీసం ఇప్పుడైనా నాయకులు గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలి. ఇప్పుడు జరిగిపోయిందండి. ఇక నుండైనా కనీసం మాకంటూ, మా ఫ్యామిలీకి మాకు ఏదైనా సహాయం కనుక అందితే మేము మర్చిపోలేము. ఊరు రుణం మర్చిపోలేము, మేము ఏ నాయకుల రుణం మర్చిపోలేము. ఎందుకంటే మా పిల్లల మొహమైనా చూడాలి కనీసానికి. ఇప్పటి వరకైతే మాకు నాయకుల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదండి.